నమస్తే. దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తిరుమల తిరుపతి దేవస్థానము రోజు కూడా ఏదో ఒక కాంట్రవర్సీ వస్తూనే ఉంది. మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం రీసెంట్ గా. గోవిందరాజ స్వామి వారి గోపురం మీదకి ఎక్కి ఆ కలశాన్ని కదిపేస్తూ కూడా మద్యం కావాలంటూ హల్చల్ చేశాడు ఒక అతను. అంటే పూర్తిగా అక్కడ భద్రతా లోపం ఉంది అనేది కనిపిస్తూ ఉంది. మరి ఇది ఇప్పుడు ప్రస్తుతము కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వైసీపీ ఏమో టీడీపీ తప్పుంది అని చెప్పేసి అంటుంది. ఇద్దరు కలిపి టీటీడీది తప్పు అంటూ ఉన్నారు. వాళ్ళేమో మీ హయాంలో జరగలేదా అని అంటూ ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడ ఫుల్ స్టాప్ పడింది? అసలు జరగాల్సింది ఏంటి? వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటి? మీరేమంటారు? ఇక్కడ తిరుపతి, తిరుమల ఈ రెండు ప్రాంతాల్లో కనిపించినటువంటి అపరాధాలు చాలా జరుగుతున్నాయి. వీటిని గురించి నేను చాలాసార్లు చెప్పాను. తిరుపతిలో దొరకని వస్తువు లేదు. ఆ వస్తువులు ఏమిటంటే డ్రగ్స్, గంజాయి, సారాయి, మాంసము, మిగతావన్నీ కూడా ఫ్యాన్సీగా అమ్ముకుంటున్నారు. ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి. అలాగే తిరుమల కొండ మీద కూడా దొరకని వస్తువు అంటూ లేదు. కొన్ని తిరుమల కొండ మీద ఉన్నటువంటి గెస్ట్ హౌస్లు అవి దేనికి నిలవుగా ఉన్నాయో అందరికీ తెలుసు. వాటిని గురించి మనం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. దీని మీద ప్రక్షాళన గట్టిగా జరగాలి. ఏదో గుడి కదా, మన పవిత్రమైన ప్రాంతం కదా, ఇక్కడ ఎక్కువ మంది పోలీసులను పెట్టి మనం ఇంకో విధంగా మనం అంటే అనుకునే అవకాశం ఇవ్వకూడదు కదా అని ఎవరైనా అనుకుంటే మాత్రం ఇటువంటివే జరుగుతాయి. ముందు తిరుమలలో ఉన్న గెస్ట్ హౌస్ని ప్రక్షాళన చేయమనండి, మాంసం అమ్మేవారిని ప్రక్షాళన చేయమని చెప్పండి. గంజాయి దొరుకుతుంది, పొగాకు దొరుకుతుంది, అన్నీ దొరుకుతున్నాయి అక్కడ. దాని మీద ఏదో సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం, 2 రోజులు అయిన తర్వాత మనం దాన్ని విరమించుకోవడం కాకుండా దీన్ని కనీసం ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, సనాతన ధర్మ పరిరక్షకుడుగా పేరు పొందుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ గట్టిగా పట్టుకోవాలి. ఇది ఇప్పుడు కొత్తగా జరిగింది కాదు. ఇప్పుడు కొత్తగా జరుగుతుంది ఏమిటయ్యా అంటే, ఇది కేవలం వైసీపీ తాలూకు కుట్ర అన్నది అందరికీ తెలుసు. ఎందుకంటే ఇలా జరుగుతుంటే రేపు తిరుమల శ్రీవారి తాలూకు ఆలయం ముందు అక్కడ జనాలు ఉంటారు కాబట్టి వల్ల కావటం లేదు. కానీ అక్కడ సారాయి బాటిల్స్, బ్రాందీ బాటిల్స్ వేసిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇక్కడ తిరుమలలో గాని, తిరుపతిలో గాని పోలీసు వ్యవస్థను ఇంకా పెంచి, అతి ముఖ్యంగా తిరుమలలో పవిత్రతను కాపాడేటువంటి విధంగా ఆ కోణంలోంచి పోలీసు వర్గాలు పనిచేయాలి. ఏదో నలుగురితో నారాయణ, మనం ప్రజలు చూస్తున్నాం కదా, ప్రజలతో పాటు ఆలయాల దగ్గర కూడా చూద్దాం, ఏదో మన తాలూకు బాధ్యత నెరవేర్చుకుందాము అనేటువంటి మాటలు ఈ తిరుమలకి కానీ తిరుపతికి కానీ చెల్లవు. ఈ తాలూకు అంటే అపవిత్రమైనటువంటి వాతావరణానికి కొంతమంది పోలీసు వర్గాలు వారిని కేటాయించాలి. తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఇట్లాంటి అపవిత్రపు వాతావరణం ఎవరు కల్పించినప్పటికి కూడా, ఏ పార్టీ కల్పించినప్పటికి కూడా వాళ్ళ మీద మాత్రం దయాదాక్షిణ్యాలు ఉండవు, కఠినంగా శిక్షిస్తాము. అందమే కాకుండా కొంతమందిని శిక్షించినట్టయితే రెండో వాడు చేయడానికి భయపడతాడు. ఏమిటమ్మా, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తానంటే మర్డర్లు జరుగుతున్నాయి, పేపర్లలో చూస్తున్నాం మనం. అటువంటిది డబ్బులు ఇస్తామంటే వాళ్ళు ఏమైనా చేస్తారు.
పూర్తిగా తాగుడు మైకంలో ఉంటాడు. మరి గోవిందరాజుల తాలూకు టెంపుల్ మీద ఉండి ఒక్క మనిషి ఇంతమందిని హల్చల్ చేశాడంటే వాడికి ఒంటి మీద స్పృహ ఉండే చేశాడా? ఆ తాగుడు మైకంలో ఎవరేమి చెప్తే అదే చేస్తారు. వాళ్ళకి కావలసింది డబ్బు గనక ఈ జనసామాన్యంతో పాటు పోలీసుల్ని తిరుమల తాలూకు పవిత్రతని కాపాడాలనుకుంటే అది కుదరదు. దానికంటూ ఒక వర్గం ఉండాలి, దానికంటూ కొన్ని వందల మంది పోలీసులు ఉండాలి, దానికంటూ కొంతమంది అధికారులు ఉండాలి. ఈ రెండు ప్రాంతాల్లోకి దిగువ తిరుపతి ఎగువ తిరుమలలో ఎప్పుడు ఏ అరాచకం జరిగినా, ఏ పవిత్రమైనటువంటి సంఘటన జరిగినా వీళ్ళే బాధ్యులై ఉండాలి. అటువంటి వ్యవస్థను మాత్రం నిర్మించాలి. అంతేగాని పోలీసు ఉన్నారు కదా, వారికి బాధ్యత ఉంది కదా, వారు బాగానే చేస్తున్నారు కదా అంటే ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. అవును. మరి అది వైకుంఠ ఏకాదశి నాడు అంతమంది చనిపోయినారు. దానికి కారణం ఏమిటి? దానికంటూ వ్యవస్థ ఉండాలి. పోలీసులు వచ్చి ఆ పోలీసులు ఎక్కడ కాపలా కాయాలంటే పోలీసులు ఎప్పుడైతే ప్రాంతాన్ని మారారో రిలాక్స్ అయిపోతారు. అవును సార్, ఎందుకు అట్లా జరుగుతుందంటే ఇప్పుడు మన భారతదేశంలో తీసుకుంటేనే ఇట్లాంటివి పెద్ద ఆలయాలు చాలానే ఉన్నాయి. ఎక్కడా కూడా ఇలా మత్తు పదార్థాలు గాని, మద్యం, మాంసం సేవిస్తున్నారు గాని ఆలయ ప్రాంగణాల చుట్టుపక్కల ఏ ఆలయం గురించి ఎప్పుడు ఏ కాంట్రవర్సీ పెద్దగా ఈ టైప్ లో వినిపించదు. బట్ ఎందుకు తిరుమల తిరుపతి అనేది వీటన్నిటికీ నిలయంగా మారుతూ ఉంది? దాని మీదే ఎందుకు తరతరాలుగా కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి? మరి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, అయినప్పటికీ కూడా సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఎందుకు స్ట్రాంగ్ అవ్వట్లేదు? దీనికి మీరేమంటారు? అంటే మీరు అన్నట్టుగా నిజంగానే ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సనాతన ధర్మము లేదా ఆలయాలకు సంబంధించి అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా చేస్తాము అని అంటున్నారు. మరి ఇప్పుడు దాదాపు రెండో సంవత్సరం వచ్చేస్తుంది, మరి 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా ఎటువంటి ఇది కనిపించట్లేదు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీని వల్ల ఎట్లా కౌంటర్ చేసుకోగలుగుతారు? ఇక్కడ ప్రత్యర్థి వర్గం చాలా బలంగా ఉందమ్మా. ప్రత్యర్థి వర్గం అంటే వైఎస్ఆర్ పార్టీ వారు ఎలాగైనా కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేద్దాం అన్నటువంటి ప్రయత్నం ఒకటి. 2, తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి వీళ్ళిద్దరికి కూడా ఎవరికి కూడా పరిపాలనా దక్షత లేదు అని జనంలో ఒక అలజడి అంటే లేవతీయడం వాళ్ళ తాలూకు ప్రధానమైన ఉద్దేశం. అది వీళ్ళు గమనించారు కదా. గమనించిన తర్వాత ఉదాసీనంగా ఉండడం మాత్రం కరెక్ట్ కాదు, వీళ్ళకే దెబ్బ. ఇప్పుడు ప్రత్యర్థులు మనల్ని దెబ్బతీద్దాం అనుకుంటున్నారు. ఎలా దెబ్బతీద్దాం అనుకుంటున్నారు? ఈ ఆలయంలో ఇలా జరిగిందంటే అందరూ తిరుపతిలో ఇలా జరిగిందా? మరి పోలీసు వర్గం ఏం చేస్తుంది? మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? మరి సనాతన ధర్మ పరిరక్షకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ మక్కిలు ఎరగొట్టేస్తాడే, తాట తీస్తాడే అనేటువంటి ఒక ఆలోచనలో పడతారు కదా, ఒక ఆవేదనలో పడతారు కదా. గనక ప్రత్యర్థి వర్గం ఎప్పుడైతే మిమ్మల్ని పూర్తిగా అసలు మీకు ఏ పేరు లేకుండా మీరు విఫలం అయ్యారు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం, దాన్ని కాపాడుకోవడం వీళ్ళ తాలూకు బాధ్యత. అరే, మీరు పరిపాలనలోకి వచ్చినటువంటి నెల రోజులు దాటక ముందే ఢిల్లీలో కూటమి ప్రభుత్వం విఫలమైంది అని ధర్నా చేసిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. ఆ సంగతి మీకు తెలుసు కదా. ఆ ఒక్క సంగతే కాదు, అన్నీ ఫెయిల్ అయిపోయి అనేటువంటి ఆ ప్రచారాన్ని తీసుకురావడం ఈ ప్రత్యర్థుల తాలూకు ఒక బాధ్యతగా కంకణం కట్టుకున్నారు. తెల్లారి లేచినట్టయితే ఎన్ని వ్యతిరేక ప్రచారాలు జరుగుతున్నాయి మనం సోషల్ మాధ్యమాల్లో చూస్తున్నాం కదా. ఇన్ని వ్యతిరేక అంటే ఈ ప్రచారాలు జరుగుతున్నప్పుడు వీళ్ళకి బాధ్యత ఉంది కదా, దాన్ని తిప్పి కొట్టాలి కదా, నిజాలు నిరూపించాలి కదా, నిరూపించిన దాని మళ్ళీ ఫోకస్ చేయాలి కదా. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉన్న పెద్ద లోపం అదే. మన పని మనం చేసుకుపోదాము, ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజలకు న్యాయాలు తెలుసు అని ఇటువంటి మన ఏదో ఒక
నీతి వాక్యాలు చెప్పినట్టయితే దెబ్బతినేది మాత్రం డెఫినెట్ గా కూటమి Yes. ప్రభుత్వమే. ఈ రోజు నీతి వాక్యాలతో పని లేదు. ఎవరైనా కావచ్చు, అది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఎవరో మద్యం బాటిల్స్ తీసుకొచ్చి అక్కడ వేశారు. వీళ్ళు ఫలానా పార్టీ వాళ్ళరా అని ఉదాసీనతో చూపించవలసిన అవసరం లేదు. ఎవరైనా ఎవరు వేశారో ఆ బ్రాందీ బాటిల్ వాళ్ళు ఊళ్ళో పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి ఫోటోలు తీసి ప్రచారం చేసి సోషల్ మాధ్యమాల్లో కూడా ప్రచారాలు చేసి వాళ్ళు పరువు పూర్తిగా పోయేలా చేసినట్టయితే రెండో వాడు చేస్తాడా? ఉదాసీనత ఎందుకు? జనకు తెలుసు అంటే జనంకి ఏమి తెలుసు? 4 సార్లు ఎవరేమి చెప్తే అదే నమ్ముతారు. 4 సార్లు ఎవరేమి చెప్పినా అది నమ్ముతారు. ఆ నమ్మేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి కల్పించకుండా ఉండవలసింది ఈ యువకులు. వీరు ఎవరు? లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ గట్టిగా పూనుకొని దానికంటూ ఒక వర్గాన్ని పెట్టి ఆలయ పవిత్రతను కాపాడుకోవడం కోసం కొంతమంది పోలీసు వర్గాల్ని పెట్టి ఏమి జరిగినప్పుడు కూడా అటువంటిది జరగకూడని అపవిత్రమైనటువంటి సంఘటనలు జరిగినట్టయితే మీరే బాధ్యులని వాళ్ళకి ఆ బాధ్యతను అప్పగించినట్టయితే కొంతవరకు సద్దుమణుగుతుంది. లేకపోతే చదువుకోవడం ఇలా మాట్లాడుకోవడంతో ఏవి కాదు. దీని పట్ల అసలే ఉండకూడదు. రైట్ సార్. ప్రజలు కూడా అదే అంటూ ఉన్నారు. దేవస్థానానికి ఏమి ఆదాయం కూడా తక్కువ కాదు. ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లోనే ఎక్కువ ఆదాయం కలిగిన దేవస్థానం కాబట్టి సెక్యూరిటీని పెట్టుకోవడం అంత పెద్ద ఇష్యూ కాదు. సో ఈ లోపం అనేది ఈ వ్యవస్థల మధ్యలోనే జరుగుతుంది అని అంటున్నారు. చూద్దాం సార్, ఖచ్చితంగా మంచి సెక్యూరిటీ ఉండాలి, ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకూడదనే ఆశిద్దాం సార్. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేద్దాం. తక్షణమే చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.